అన్నం, ఇడ్లీ, దోసలోకి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడి తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, కప్పు నువ్వులేసుకొని, స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని, నువ్వుల్ని ఒక 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత నువ్వులనేవి చిటపటలాడతాయి. మీకు గనక రాకపోతే చిటపటలాడేంత వరకు నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత ఎండుమిర్చి ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు గనక స్పైసీగా కావాలంటే పచ్చడి ఎండుమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయి, 2 టమాటాలేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మధ్య మధ్య కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ ఏయడం వల్ల టమాటాలనేవి తొందరగా మెత్తపడతాయి. నువ్వుల చట్నీలో టమాటాలు, ఉల్లిపాయలేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. మీరు కావాలంటే గనక ఇలా టమాటాలు, ఉల్లిపాయలు లేకుండా నువ్వులేయించుకొని, అలాగే ఎండుమిర్చేసుకొని, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఒక 4, 5 నిమిషాల తర్వాత టమాటాలు మెత్తబడింది కదా! స్టవ్ ఆఫ్ జేసి పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులేసుకొని, ఒకసారి మిక్సీ పట్టుకొని, ఈ పొడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అదే మిక్సర్‌లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చేసుకొని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, మిక్సీ పట్టుకున్న తర్వాత, మనం ఉడికించుకున్న టమాటాలు కూడా ఏసుకొని, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, కొద్దిగా నానబెట్టిన చింతపండేసుకొని, మిక్సీ పట్టుకొని, పావు టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే నువ్వుల పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చెనపప్పేసుకొని, ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు గనక తాలింపులో జీలకర్ర ఇష్టమైతే స్కిప్ చేసేయొచ్చు. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుడు జీలకర్ర ఏసాం కాబట్టి సరిపోతుంది. తాలింపు అనేది ఏగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా నువ్వుల పచ్చడి రెడీ.